Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇండియా రోడ్లపై ఐస్ క్రీమ్ అమ్ముతున్న పాకిస్తాన్ మాజీ ఎంపీ. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో ఉగ్రదాడి. ఇండియా పాకిస్తాన్ మధ్య తెగ తెంపుల తరువాత అనేక ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి. ఇండియాలోని పాకిస్తానీయులు అందరూ వెళ్లిపోవాలని ఆదేశాలు. ఓ కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఆ విషయం తెలిసి ఇప్పుడు దేశం ఔరా అని ముక్కున వేలేసుకుంటోంది. పాకిస్తాన్ దేశ పార్లమెంటుకు ఎంపీగా ఎన్నికైన ఓ వ్యక్తి ఇప్పుడు ఇండియాలో రోడ్లపై సైకిల్పై తిరుగుతూ ఐస్ క్రీములు అమ్ముకుంటున్నాడు. ఇతని ఫ్యామిలీలో ఏకంగా మొత్తం 34 మంది ఉన్నారు. వీళ్లలో 6గురికి ఇండియా పౌరసత్వం కూడా ఉంది. ఈ విషయం ఇప్పుడు మీడియాకు రావడంతో అందరూ షాక్ అవుతున్నారు. పాకిస్తాన్ ఎంపీ ఏంటి, ఇండియాలో రోడ్లపై ఐస్ క్రీమ్ అమ్ముకోవడం ఏంటి అని ఈ పూర్తి వివరాలు తెలుసుకుందాం. అతని పేరు దబై రామ్. అతని వయస్సు 75 ఏళ్లు. 1988లో బదై రామ్ పాకిస్తాన్ దేశంలోని బఘర్ జిల్లా నుంచి ఎంపీగా అక్కడి పార్లమెంటుకు ఎన్నికయ్యాడు. అవును, మీరు విన్నది నిజమే. అంత పెద్ద హోదాలో ఉన్న బదై రామ్ జీవితం ఆ తరువాత తలకిందులైంది. పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత యావత్ దేశ ప్రజలు దాయాది పాకిస్తాన్పై భగ్గుమంటున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి వెనుక పాక్ హస్తం ఉందని గుర్తించిన భారత ప్రభుత్వం పాక్పై చాలా సీరియస్గా ఉంది. ఈ క్రమంలోనే దాయాది దేశానికి తగిన బుద్ధి చెప్పాలని భారత్ కౌంటర్ యాక్షన్ మొదలుపెట్టింది. ఈ మేరకు పాకిస్తాన్తో సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుని పాక్ను కోలుకోలేని దెబ్బ కొట్టింది. దీంతో పాటు పాక్ పౌరులకు మంజూరు చేసిన అన్ని వీసాలను రద్దు చేసి 2025 ఏప్రిల్ 28 లోపు దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో 537 మంది తిరిగి పాక్కు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. పాక్ మాజీ ఎంపీ దబై రామ్ 36 మంది కుటుంబ సభ్యులతో కలిసి ఇంకా హర్యానాలోనే ఉన్నారు. ఇందులో 6గురికి భారత పౌరసత్వం లభించింది. మిగిలిన 28 మంది ఇండియా విడిచి వెళతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. దబై రామ్ వ్యవహారంలో భారత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. పాకిస్తాన్లోని పంజాబ్లో విభజనకు 2 సంవత్సరాల ముందు దబై రామ్ జన్మించారు. 1947 తరువాత భారత్ నుంచి పాక్ విడిపోయినప్పటికీ ఆయన పాకిస్తాన్లోనే స్థిరపడ్డారు. 1988లో రామ్ లోహియా బకర్ జిల్లాల నుంచి ఆయన పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీకి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే పాక్లో దబై ఫ్యామిలీకి మతపరమైన సమస్యలు ఎదురయ్యాయి. మత తీవ్రవాదులు ఏకంగా దబై రామ్ కుటుంబంలోని ఓ మహిళను బలవంతంగా వివాహం చేసుకున్నారు. దీనిపై ఆయన పాక్ సుప్రీంకోర్టుకు వెళ్ళగా ఆయనకు నిరాశ ఎదురైంది. దీంతో తీవ్ర అసంతృప్తికి లోనైన 2000 సంవత్సరంలో 1 నెల వీసాపై కుటుంబంతో కలిసి ఇండియాకు వచ్చారు. హర్యానాలోని రోహత్కక్కు రతన్గఢ్లో స్థిరపడ్డారు. అప్పటి నుంచి వీసా గడువును పొడిగించుకుంటూ సైకిల్ రిక్షాపై ఐస్ క్రీములు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన భారత వీసా కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. దబై రామ్ ఫ్యామిలీలో మొత్తం 36 మంది ఉండగా ఇందులో ఆయనతో పాటు మరో 5గురికి భారత పౌరసత్వం లభించింది. మిగిలిన 28 మంది సిటిజన్షిప్ అప్లికేషన్లు పెండింగ్లోనే ఉన్నాయి. ఇంతలోనే జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదులు నరమేధం సృష్టించడంతో దాయాది దేశంపై కన్నెర చేసిన భారత ప్రభుత్వం పాకిస్తానీయుల వీసాలు రద్దు చేసి వెంటనే దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. దీంతో దబై రామ్ ఫ్యామిలీ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. 6గురికి మాత్రమే భారత పౌరసత్వం ఉండడంతో మిగిలిన 28 మంది పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. మత వివక్ష కారణంగా పాక్ విడిచి వచ్చిన ఆయన కుటుంబంతో కలిసి దాదాపు 25 ఏళ్లుగా భారత్లోనే ఉంటున్నారు. ప్రస్తుతం హర్యానాలోని ఫతేహాబాద్ జిల్లాలో నివసిస్తున్న దబై రామ్ కుటుంబాన్ని కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో స్థానిక పోలీసులు విచారించారు. అనంతరం వారిని తిరిగి ఇంటికి పంపించారు. దీంతో దబై రామ్ కుటుంబం విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఆసక్తి నెలకొంది. 36 మందిని భారత్ నుంచి బహిష్కరిస్తారా లేక ఇక్కడ ఉండేందుకు అనుమతి ఇస్తారా అన్నది వేచి చూడాలి.